ఈ సెట్ని మీరు లాస్ట్ వీడియోలో చూశారు కదా, శారీ వేసుకొని ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి చిన్ను అన్నారనమాట. శారీ వేసుకొని వచ్చేసి చూద్దాము ఎలా ఉంటుందో అని. ఎలా ఉంది గైస్ కింద కామెంట్ చేయండి. శారీలో ఒక లుక్ ఉంటుంది, మనకి డ్రెస్ మీద ఒక లుక్ ఉంటుంది, కానీ యూనిక్ ఉందండి పీస్. చాలా చాలా బాగా నచ్చింది నాకైతే. ఇయర్ రింగ్స్ లేకపోవడం మైనస్, అండ్ డైమండ్లో జిగిని అండి విత్ డిటాచబుల్ లాకెట్ అనమాట. ఇది కూడా ఎంత బాగుందో చూడండి, డైమండ్ నెక్లెస్. ప్రజెంట్ అయితే ఈ డైమండ్లో మనకి ఆఫర్స్ ఉన్నాయండి. ఇక్కడ మీరు గ్రీన్ ట్యాగ్స్ చూడండి, నార్మల్ ట్యాగ్తో పాటు గ్రీన్ ట్యాగ్ చూసేవన్నీ, గ్రీన్ ట్యాగ్ ఉన్నవన్నీ ఆఫర్స్ ఉన్నాయన్నమాట. మనకి దుబాయ్లో మోస్ట్లీ 6,000 నుంచి 8,000 పర్ క్యారెట్ ప్రైస్ వేస్తారు. 6,000 దిరామ్స్ అంటే మనకి ఆల్మోస్ట్ 1,30,000 అనమాట. సో వివిఎస్ క్లారిటీ, న్యాచురల్ డైమండ్స్ ఇవన్నీ చూసుకొని, అండ్ ఇక్కడైతే మేము బయలుదేరిపోయాము. సో అదే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఎటు వెళ్ళిపోకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇక్కడ మా ఆయనతో ఫన్ మామూలుగా లేదనమాట. మేమైతే బయలుదేరిపోయి ముందు టిఫిన్ చేసి వెళ్దామని చెప్పి టిఫిన్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. టిఫిన్ చేసి బయలుదేరాము. నా ఇయర్ స్టడ్స్ ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి, డైమండ్వి. అండ్ ఇక్కడ ఒకరికొకరం తినిపించుకుంటూ ఎప్పుడు మా ఫుడ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మేము ఎప్పుడు ఎటు వెళ్ళిపోకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేసేయండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఎస్, టుడేస్ వీడియో ఆల్రెడీ విత్ థంబ్నెయిల్ చూసేశారు. ఫస్ట్ టైం నన్ను కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే నా పేరు సుధాకృష్ణ. నేను 2 రోజులకు ఒకసారి సాయంత్రం 5 గంటలకి కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మరి ఎందుకు లేటు, మీరైతే వీడియోకి లైక్ ఇచ్చేసి హైప్ ఇచ్చేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేసేయండి. ప్రజెంట్ మనం దుబాయ్లో ఉన్నాము. దుబాయ్ వ్లాగ్స్ అయితే వస్తున్నాయి. దుబాయ్ దేనికి ప్రసిద్ధి? గోల్డ్కి. గోల్డ్ వీడియోస్ మోర్ వస్తాయి. అఫ్ కోర్స్ మన కంటెంట్ కూడా మోర్ గోల్డ్ కంటెంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ డైమండ్ రింగ్స్ నేను 2 పెట్టుకుని, 2 కూడా చిన్న ప్రజెంట్ చేసినవే. దట్ వన్ ఈజ్ ఫస్ట్ రింగ్ అనమాట. 2 డబుల్ రింగ్ ఉంటుంది. సో చాలా వీడియోస్ లో మీరు చూసారు. అండ్ డైమండ్ బ్లాక్ బీడ్స్ వేసుకుని మేమైతే బయలుదేరిపోయాం అనమాట. సో ఈ రోజు గోల్డ్ మా ఆయన ఏమన్నారంటే, డైమండ్ చూద్దాం బుజ్జి, డైమండ్ ఏమైనా తీసుకుంటావా వెడ్డింగ్ యానివర్సరీకి, ఈ యానివర్సరీకి ప్రతిసారి గోల్డే కదా తీసుకుంటున్నావా అని అన్నారనమాట. అందుకని డైమండ్ కలెక్షన్ చూద్దామని వెళ్తున్నాం. మా ఆయన ఉదయం అంతా ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి ఈవినింగ్ వచ్చేసరికి అలసిపోతారనమాట. కానీ చాలా కామెంట్స్ పెట్టారు లాస్ట్ వీడియోలో, బావగారికి ఎంత పేషెన్స్ అని. ఎస్, హీఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ పేషెన్స్ అనమాట. అండ్ హీ లవ్స్ మీ మోర్. అంటే యాక్చువల్గా పేషెన్స్ అన్ని ఎలా వస్తుందంటే లవ్తోనే వస్తుంది. సో అది ఆయనకి చాలా చాలా ఎక్కువ, అందువల్ల ఆ పేషెన్స్ అంత ఉంటుంది. ఇక్కడ మా ఆయనతో ఫన్ చేస్తున్నాను నేను. సో యాక్చువల్గా ఏంటంటే పేషెన్స్ ఇన్ ద సెన్స్, నేను అదే చెప్తున్నాను, లవ్ ఉన్నప్పుడే ఆ పేషెన్స్ వస్తుందండి. ఏ రోజు నేను రెడీ అవుతున్నప్పుడు కానీ అలా కూర్చుని ఉంటారు, ఏదో ఒక టీవీ చూడడమో న్యూస్ చూడడమో చేస్తారు, కానీ ఎప్పుడు కూడా బుజ్జి టైం అయిపోయింది రా అని ఈ రోజుకి 20 సంవత్సరాలు అవుతుంది అడగలేదనమాట. సో ఎప్పుడు కూడా ఏంటి ఇంతసేపు రెడీ అయ్యావు ఏంటి అని ఒక్కరోజు నన్ను క్వశ్చన్ చేయలేదు అసలు. అది ఆయన మంచితనం, ఆయన గొప్పతనం, ఆయన లవ్ అన్నిటికంటే ఇంపార్టెంట్. అది ఉన్నప్పుడే రిమైనింగ్ థింగ్స్ అన్ని. చూడండి ఇక్కడ పడుకుని పోతున్నాడు మా వాడు. వీడియో పడుతుందా? పెట్టలేనా పాట? అందరు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మనసుకు తెలిసిన మగువా, అంటే మనసుకు తెలిసిన మగువా అందరూ అంతా అర్థం అర్థం చేసుకోవాలి, కానీ మీ ఆడియన్స్ అర్థం అవుతాయి. గైస్ స్టిల్ ఈ రోజుకి ఒక్క పాట కూడా ఆయన సేమ్ లిరిక్స్ పాడరు అనమాట. ఆయన ఓన్ లిరిక్స్తోనే పాడతారు. అది కూడా ట్యూనింగ్ కూడా ఉండదు, అసలు మామూలుగా ఉండదు అనమాట. ఆయన పాడింది అందరూ ఏమైనా సినిమాల్లో కొన్ని వెరైటీ సాంగ్స్ ఉంటాయి కదా, అవి వినేస్తారు, కానీ ఇది ఎందుకు వినరు అని అడుగుతారనమాట. ఎప్పుడు ఫుడ్ మేము తిన్నా కూడా ఒకరికొకరికి తినిపించుకొని మేము ఫుడ్ని స్టార్ట్ చేస్తాము. అండ్ ఇది గైస్. అండ్ ఇప్పుడైతే మనం గోల్డ్ షాప్స్కి వెళ్ళిపోదాము. సో అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాము, చూద్దాము. మేమైతే కొంతసేపు అలా రెస్టారెంట్లో ఉండి దెన్ మేము బయలుదేరామన్నమాట. నేనైతే ఈవినింగ్ రిలాక్స్డ్గానే బయలుదేరుతాను, కానీ పాపం చిన్ను అలసిపోయి ఉంటారు. అసలు ఈరోజు ఇంకా అలసిపోయారు. ఒకవైపు నిద్ర వచ్చేస్తుంది, సో ఒకవైపు ఈ షాపింగ్ జరుగుతుంది. ఎందుకంటే జరగాలి, మరి మనకి వెడ్డింగ్ యానివర్సరీ వచ్చేస్తుంది కాబట్టి. ఇక్కడైతే ఎలా ఉంది ఈ నెక్లెస్ ఆన్ శారీ చెప్పండి గైస్, బాగుందా? మా ఆయన కూడా అడుగుతున్నాను అనమాట. ఈ శారీ ఇంకా లైట్ అవ్వడం ఇంకొంత తర్వాత, ఇది ఏంటంటే కొంచెం వెస్టర్న్ టైప్ ఆఫ్ శారీ అవ్వడం ఇంకా అలా ఉండింది, కానీ
ట్రెడిషనల్ అయితే ఇంకా అమేజింగ్. పట్టు శారీగా అయితే సూపర్బ్గా ఉంటుంది కదా, సో చాలా బాగుంటుంది. రూబీ అండ్ యాంటిక్ అండ్ టెంపుల్ మేడ్ ఫినిషింగ్ వచ్చినప్పుడు అవి మనకి మోస్ట్లీ పట్టు శారీస్కి చాలా బాగా కనపడతాయి. నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు మా ఆయన జస్ట్ ఇది నేను ఐప్యాడ్లో పెట్టి ఇలా వాయిస్ ఓవర్ ఇస్తూ కిచెన్లోకి వెళ్ళామన్నమాట. బుజ్జి ఇక్కడ కళ్ళ కింద అలా బాగా కనపడుతుంది ఆ ఫోటోలో అని చెప్పి అన్నారనమాట ఇప్పుడే వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు. ఎస్, నీకు అదే చెప్పాను కదా, నేను అందుకే స్పెట్స్ పెట్టుకుంటాను అని చెప్పి. ఎక్కువ సరిగా ప్రాపర్ మేకప్ చేసుకున్నప్పుడు అవసరం ఉండదండి, బట్ నేను అంత ప్రాపర్ మేకప్ అయితే ఎక్కువ మేకప్ చేసుకోను, జస్ట్ ఒక లేయర్ ఆఫ్ ఫౌండేషన్ పెట్టుకుంటాను అంతే. అందుకని అవి నాకు చెప్పాను ఆల్రెడీ మీకు వీడియోస్లో చెప్పాను నేను, నాకు ఐ మార్క్ ఏదైతే స్పెక్ట్స్ మార్క్ ఉంటుందన్నమాట. నాకు పుట్టినప్పటి నుంచి అది ఉంది. అదేంటంటే నేను లక్కగానే అనుకుంటాను, మన పూర్వీకుల ద్వారా వస్తుందంట కదా మనకి ఏదైనా బర్త్ మార్క్. సో అది నాకు అలా స్పెక్ట్స్ మార్క్ ఉంటుంది అనమాట. సో ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ దట్ అని ఫీల్ అవుతాను. సో మా ఆయన చెప్తా ఉన్నారట, అయితే ఆ రోజు నేను రెడీ అవుతున్నప్పుడు కన్నా కళ్ళద్దాలు పెట్టుకుంటానంటే సరే ఎలా బాగుంది ఉండని అంటే ఫోటోలో తెలుస్తుంది కానీ బయట అలా ఏం తెలియట్లేదు అని చెప్పి అన్నారనమాట. సో అది డిస్కషన్ జరిగింది. ఎనీవేస్ ఇక్కడైతే మళ్ళీ ఒకసారి బ్లాక్ బీడ్స్, ఇన్ఫినిట్ బ్లాక్ బీడ్స్ కూడా వేసుకొని చూస్తున్నాను, ఎలా ఉన్నాయో చెప్పండి. బాగున్నాయి కదా, ఇవి కూడా చాలా యూనిక్గా చాలా నీట్గా క్యూట్గా ఉన్నాయి. బ్లాక్ బీడ్స్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకి చైన్ కొంచెం పెద్దదైనా చిన్నదైనా ఏమవుతుందంటే ఇలా చీర డ్రెస్సెస్కి ఓకే, శారీ దగ్గర ఏంటంటే ఇలా శారీ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అనమాట, శారీ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ డైమండ్ నాకు ఏదైతే పెండెంట్ చాలా బాగా నచ్చింది. సో ఇక్కడైతే డైమండ్స్ చూసేస్తున్నాను, డైమండ్ బ్లాక్ బీడ్స్. సో మీకు ఆల్రెడీ చెప్పాను నేను డైమండ్ బ్లాక్ బీడ్స్ తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి చూస్తున్నాను అనమాట. ఎక్కువగా డ్రెస్సెస్కి అది వేసుకోవడానికి ఎక్కువ నేను శారీస్ ప్రిఫర్ చేసినప్పుడు వేసుకుంటూ ఉంటాను, డ్రెస్సెస్ కంటే ఎక్కువ శారీస్కి. అలాగే జీన్స్కి కూడా మ్యాచ్ అయిపోయేలాగా తీసుకుందాము. ఒక శారీ కోసం ఒక 2 రకాలు, జీన్స్కి అవైతే మనం ఎన్ని తీసుకున్నా పర్లేదు, వాడుతూ ఉంటాం రెగ్యులర్గా. బట్ నాకైతే అనిపించింది ఈసారి పర్టిక్యులర్గా లోపల లాకర్లో పెట్టేసే ఐటమ్స్ కాకుండా యూజ్ చేసే ఐటమ్స్ తీసుకుందాము అని అనిపిస్తుంది. ఇలాంటి ఏదైతే డబుల్ బ్లాక్ బీడ్స్ వస్తాయో ఇవి శారీస్కి బాగుంటాయి అనమాట. అయితే నా బ్లాక్ బీడ్స్ తీసి చూస్తేనే ప్రాపర్గా తెలుస్తుంది లుక్, బట్ బాగా షార్ట్ అయిపోయి. శారీస్కి వచ్చేసరికి ఏంటంటే ఇంకొంచెం కిందకు ఉంటే 3/4 సైజ్ లాగా ఇంకొంచెం కిందకు ఉంటే, లేకపోతే ఇవి శారీ లోపలికి వెళ్ళిపోతూ డిస్టర్బ్ చేస్తాయి అనమాట. మనకి ఇవి మోస్ట్లీ రోజ్ గోల్డ్లోనే 18 క్యారెట్లోనే వస్తాయి డైమండ్. మనకి ఇప్పుడైతే ప్రజెంట్ నాకు ఇక్కడ ఆఫర్ ఉంది. మనకి ఏదైతే చెప్పాను కదా నేను 6,000 నుంచి 8,000 క్యారెట్ పడుతుంది, అలాంటిది ఇప్పుడు మనకి 70% ఆఫర్ ఉంది ఆన్ మేకింగ్ ఛార్జెస్ అండ్ ఆన్ డైమండ్ జ్యువెలరీ తాలూకా ప్రైస్ మీద. అయితే మీరు నాకు ఇంతకుముందు ఒక డౌట్ అడిగారు, డైమండ్ 100% వాల్యూ రాదక్క అని చెప్పి. నేను మీకు వీళ్ళు విత్ ప్రూఫ్స్ మెన్షన్ చేస్తున్నారు, అది నేను మీకు చూపిస్తానమాట. వీళ్ళనే కాదు, జోయిలుకాస్, మలబార్, తనిష్క్, ఇవన్నీ కూడా కళ్యాణ్, భీమా, ఇవన్నీ కూడా. సో వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు ఆన్ రికార్డ్స్ ఆన్ ద బిల్. సో నేను మీకు ఏవేవి తీసుకున్నానని చూపించే వీడియోలో మొత్తంగా నేను మీకు ఆ బిల్లో చూపించబోతున్నాను. ఎంత ఇవ్వబోతున్నారు, మనం క్యాష్ రిటర్న్ తీసుకుంటే ఎంత ఇస్తారు, గోల్డ్ డైమండ్ టు డైమండ్ రిటర్న్ చేస్తే ఎంత ఇస్తారు, డైమండ్ టు గోల్డ్ తీసుకుంటే ఎంత ఇస్తారు. సో ఇవన్నీ కూడా నేను మీకు చూపించబోతున్నాను. సో వెయిట్ అండ్ సీ గైస్, వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్స్, కమింగ్ వీడియోస్. ఇక్కడైతే ఏ పెండెంట్ నచ్చిందో చూడండి. పెండెంట్స్ అన్నీ చాలా చాలా బాగున్నాయి, చాలా యూనిక్గా ఉన్నాయి. డైమండ్ ఇంకా నాకైతే ఇప్పుడు ఎందుకో కొంచెం డైమండ్ కలెక్షన్ వైపు వెళ్దాము అని అనిపిస్తుంది. సో డైమండ్ తీసుకుందాము అని. ఎక్కువ వాడతాం కదా మనం, మోస్ట్ ఫ్రీక్వెంట్గా వాడతాము. నేను ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాను, అలా అని లోకల్లో కూడా వేసుకున్నప్పుడు కూడా మనం సింపుల్గా రెడీ అవ్వాలి అంటే డైమండ్ ఈజ్ ద మోస్ట్ ప్రిఫరబుల్ థింగ్ అని నేను అనుకుంటున్నాను. సో అంటే వర్త్ దాన్ని లైక్ బేర్ చేయగలిగే వాళ్ళ కోసం చెప్తున్నాను. అండ్ ఈ బ్లాక్ బీడ్స్ చూసారా, నాకు ఎక్కువగా 18K ఏదైతే రోజ్ గోల్డ్లో కాకుండా గోల్డ్లో చాలా ఇష్టం అనమాట. ఇక్కడ గోల్డ్ బ్లాక్ బీడ్స్ అడిగాను, 2 లైన్స్ అవి ఇచ్చారు. అవి 22 క్యారెట్ గోల్డ్లో. అది మనం డివైడ్ చేసుకొని దేనికైనా లాకెట్కి అలా వేసుకోవచ్చు. మా ఆయన ప్రతిసారి పాపం ఈ ధోని సిగ్నేచర్ ప్లాటినం బ్రేస్లెట్ చూస్తున్నారు, నచ్చట్లేదని చెప్పి వదిలేస్తున్నారు. దీనిపైన కూడా 70% మేకింగ్ ఛార్జెస్లో ఆఫ్ ఉందంట, డిస్కౌంట్ ఉందని చెప్పారు. కానీ ప్రైస్ అయితే లాస్ట్ టైంది ఇప్పుడుది వేస్తే అంతే అనిపిస్తుంది ఆల్మోస్ట్. కానీ టైట్ ఉంది, చిన్ను కడితే ఇలాగే ఉంటుంది అని అంటున్నారు, బట్ వద్దనేస్తున్నారు. ప్రతిసారి వేసుకొని చూడడం నేనేమన్నానంటే వెడ్డింగ్ యానివర్సరీకి నేను ఏదో ఒక గిఫ్ట్ చేస్తాను, తీసుకో అని చెప్తున్నాను అనమాట. ఇంకొక ప్లాన్ ఉండింది యాక్చువల్గా,
పిల్లలు ఇక్కడే ఉండుంటే ఆ ప్లాన్ ఇప్పుడు ఫుల్ఫిల్ అయిపోయి ఉండుందును. అది మేము పిల్లలు వెళ్ళాక స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యామన్నమాట. ముందు నుంచి అంటూ ఉన్నాను కానీ స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యింది పిల్లలు వెళ్ళినాక అనమాట. అందుకని అది ఇప్పుడు అవ్వట్లేదు, తర్వాత అవుతుంది. మా ఆయనకి ఇష్టమైనది ఒకటి చేయబోతున్నాను అనమాట. సో అది ఇక్కడ చేద్దాం అనుకున్నా, కానీ అది వెడ్డింగ్ యానివర్సరీ రోజు అయ్యి ఉండేది. ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు. సో ఆల్ టుగెదర్ మేము దాన్ని ఎంజాయ్ చేయాలి అని చెప్పి అని అనుకున్నాము. సో అదైతే హోల్డ్లో పెడుతున్నాను. సో మళ్ళీ మేము ఎప్పుడు టుగెదర్ వస్తే అప్పుడు దట్ ఫైన్ డే, అది అకేషన్ ఉన్నా లేకపోయినా, సో అదైతే మా ఆయన కోసం ఫుల్ఫిల్ చేద్దామని అనుకుంటున్నాను ఇక్కడ. అండ్ ఇది డైమండ్ జిగిని, ఇది డిటాచబుల్ లాకెట్ అనమాట. పైనుంచి మనం ఇలా వేసుకోవచ్చు అండ్ ఇది లాకెట్ వేరే దానికి వేసుకోవచ్చు. జిగిని చాలా బాగా అనిపించింది నాకు డైమండ్లో. అండ్ సో ఆ కింద బీడ్స్ అదంతా చాలా క్యూట్గా అనిపించింది. సో బాజుబందీలా కూడా వాడచ్చు అది. అండ్ ఈ నెక్లెస్ కూడా చాలా బాగుంది. ప్రైస్ ఎందుకు నాకు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. 22,000 చెప్పారు. 22,000 ఆల్మోస్ట్ 5 lakhs అలా పడుతుంది అనమాట. 5 lakhs కంటే ఎక్కువే. సో అందుకని నాకు అంతగా అనిపించలేదన్నమాట. అండ్ ఏదైతే పెండెంట్ కమ్ ఇయర్ రింగ్స్ ఎలా అనిపిస్తున్నాయో చూడండి. నాకైతే క్యూట్ అనిపించినాయి. సో అన్నిటికీ మ్యాచ్ అయిపోతాయి, శారీస్కి డ్రెస్సెస్కి అన్నిటికీ మ్యాచ్ అవుతాయి అనిపిస్తున్నాయి. సో మరి వెస్ట్రన్ లుక్ అంత కాకపోయినా కూడా నాకు ట్రెడిషనల్ లుక్ అయితే మ్యాచ్ అయిపోతాయి. అంటే సెమీ ట్రెడిషనల్ అండ్ ఎథ్నిక్ అన్నిటికీ మ్యాచ్ అయిపోతాయి అనిపిస్తుంది. సో ఈ 3 చాలా బాగుంది సెట్ అయితే. అవి నేను తీయమన్నాను. అండ్ నేను ఇక్కడ నాకు ఏదైతే వాళ్ళు చెప్పారో డిస్కౌంట్ ఉంది ప్రైస్లో. అండ్ అఫ్ కోర్స్ మనం డిస్కౌంట్ అనగానే కొంచెం ఎగపడతాం కాబట్టి నాకు అన్ఎక్స్పెక్టెడ్లీ మేము డైమండ్ తీసుకుందామని అనుకుంటే ఈ డిస్కౌంట్ చూడండి, ఎక్కువగా మీ గ్రీన్ ట్యాగ్స్ కనపడుతున్నాయి కదా, ఈ స్టడ్స్కి వాటికి ఏంటంటే కిందకు ఉన్నాయి ట్యాగ్స్. సో అందువల్ల 70% ఎవరైనా దుబాయ్లో ఉండేవాళ్ళు ఒకసారి విజిట్ చేయండి. మనకి డైలీ వేర్ అండ్ ఎప్పుడైనా మనం డైమండ్ అనగానే మనం కొంచెం ప్రెసియస్ ఐటమ్గా చూస్తాం కాబట్టి మంచిగా యూజ్ చేసుకునే వాళ్ళు బాగుండింది. సో అండ్ ఈ బ్రేస్లెట్ చూసాను. బ్రేస్లెట్ కలెక్షన్ లేదు, లేకపోతే బ్రేస్లెట్ కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ ఇది నచ్చలేదంతా. ఈ ఇయర్ స్టడ్స్ చూస్తున్నాను కదా, ఇవి కూడా చాలా బాగా అనిపించినాయి. సో నాకు ఎందుకో ఈ మధ్య డైమండ్ కొంచెం నచ్చేస్తుంది అనమాట. సో చూద్దాము డైమండ్ కలెక్షన్ మోర్ అవుతుందో ఏమో, బై గాడ్స్ గ్రేస్, ఫింగర్స్ క్రాస్ అండ్ టచ్ వుడ్. చూద్దాము. సో డైమండ్ అయితే చాలా బాగా నచ్చుతుంది నాకు ఈ మధ్య. వేసుకున్నా కూడా కొంచెం ఎలా అంటే పాష్ లుక్ వస్తుంది. అఫ్ కోర్స్ డైమండ్కి పాష్ లుక్కే వస్తుంది. ఈయనేమో ట్యాగ్స్తో చైన్కి ఎక్కిస్తుంటే ట్యాగ్స్తో ఎలా వేసుకుంటే ఏం తెలుస్తుంది అయ్యా. ట్యాగ్స్ రిమూవ్ చేయండి. ఆ అబ్బాయి తెలుగు అబ్బాయి, గుంటూరు అంట. సో ట్యాగ్స్ రిమూవ్ చేయండి అని చెప్పాను నేను. సో మంచిగా అబ్బాయి సపోర్ట్ చేసి చాలాసేపు అన్నీ చాలా ఓపిక్గా ఈవెన్ మేనేజర్ కూడా చాలా బాగా చూపించారు. ఈవెన్ మన అకౌంట్ కూడా అడిగారు అనమాట, యూట్యూబ్ది అండ్ ఇన్స్టాది. మేము కూడా చూస్తాం మేడం అంటే, మీకు అంత టైం లేకపోవచ్చు బట్ ఓకే అని చెప్పాను నేను. ఇన్ కేస్ ఎనీవేస్ ఇక్కడైతే అది లాకెట్ అది ఎలా ఉంటుందో చూడబోతున్నాను నేనైతే. నాకైతే చాలా క్యూరియస్గా ఉంది, నాకు బాగా నచ్చింది ఇది. అండ్ నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఏంటి డిఫరెన్సెస్. ఇప్పుడు హ్యూజ్ డిఫరెన్స్ ఉండింది. ఇప్పుడు చాలా వరకు బెనిఫిట్స్ పొందొచ్చు ఆన్ ద గోల్డ్ ప్రైస్ ఇన్ దుబాయ్ అని చెప్పి. సో ఎవరైతే దుబాయ్లో ఉన్నారో ఒకసారి మీరు దాన్ని దీన్ని డిఫరెన్షియేట్ చేసి చూసుకున్నారో లేదో, ఒకవేళ తెలుసుంటే ఓకే. ఐదర్ ఇండియాలో ఉండేవాళ్ళు, వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళు ఎవరు ఉన్నా కూడా ఇప్పుడున్న గోల్డ్ దుబాయ్లో బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. 1,300 to 1,500 డిఫరెన్స్ అయితే ఆన్ గ్రామ్ వస్తుందండి. మనకి ఇప్పుడు గ్రామ్ ఇండియాలో ఈరోజు 1,40,000 ఉన్నట్టుంది. సో ఆ 1,40,000కి మనకి ఆల్మోస్ట్ 13,000 రూపాయలు తక్కువ, 10 గ్రాములు అంటే 1,38,000 రూపాయలకి వస్తుంది. మేకింగ్ ఛార్జెస్ లేని ఐటమ్స్ కూడా చాలా వరకు ఉంటాయి ఇక్కడ. అలా తీసుకుంటే ఇంకొక 10,000 అంటే 25,000 వరకు మనకి ఆన్ 10 గ్రామ్స్ ఐటమ్ మీద మనకి చాలా డిఫరెన్షియేషన్స్ వస్తున్నాయి. అంటే చూడండి, ఎప్పుడు కూడా నేను చెప్పేదాన్ని కదా 10 గ్రామ్స్ మీద 4,000 డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది ఇండియాకి ఇక్కడికి అని. కానీ ఫస్ట్ టైం ఇది చూస్తున్నాము, చాలా హ్యాపీ అనిపించింది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలానే ఎక్కువ కొనేస్తామని కాదు, బట్ ఎప్పుడైనా మనం కొనుక్కోవాలనుకున్నాము అనుకుంటే అది మనకు చాలా బెనిఫిట్ కదా. సో అది నాకు అనిపించింది. ఇలాగా నేను ఇప్పుడైతే ఈ లాకెట్ని 22 క్యారెట్ చైన్లో వేసుకున్నాను అనమాట. నాకెందుకో 22 క్యారెట్ ఎల్లో గోల్డ్ కొంచెం ఇష్టము రోజ్ గోల్డ్ కంటే. రోజ్ గోల్డ్ కొన్నింటికి మాత్రమే బాగుంటుంది, కొన్నింటికి బాగోదు. అయితే ఈ 22 క్యారెట్కి గోల్డ్ కలర్కి ఆ లాకెట్ ఇయర్ రింగ్స్ కలర్ చేంజ్ చేసుకోబోతున్నాను. నేను చెప్తున్నాను వాళ్ళకి, కలర్ చేంజ్ చేసేస్తారంటే చేంజ్ అయితే చేస్తారనమాట మనకి నచ్చిన కలర్. శారీకి ఈ మాత్రం
మాత్రం లెంత్ లాకెట్ ఉంటేనే మనకి శారీని డిస్టర్బ్ చేయదు. అదర్వైజ్ కొంచెం పైకి ఉంటే ప్రతిసారి శారీని సర్దుకుంటూ ఉండాలి, అది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ లాకెట్. దీన్ని అయితే గోల్డ్ కలర్లోకి మార్చుకుంటాను. నా దగ్గర చైన్స్ అయితే చాలా కలెక్షన్ ఉండింది, ఏ చైన్లోకైనా నేను వేసుకోవచ్చని. చైన్స్ అయితే నేను తీసుకోవట్లేదు ఇప్పుడు, జస్ట్. అండ్ ఇది షేప్ అసలు చూడడానికి బాగుంది, కానీ నాకు ఎందుకో వేసుకోగానే అంత నచ్చలేదు. నాకు వైట్ గోల్డ్ కూడా అంత నచ్చదు. సో అయితే ఈ షేప్లో ప్రిన్సెస్ అనే ఒక షేప్ ఉంటుంది చూసారా, అది అయితే చాలా బాగుంటుంది, మొత్తం డైమండ్స్. అండ్ ఇక్కడ ఏమున్నాయండి బ్యాంగిల్స్, వావ్. అసలు నా దగ్గర యాంటిక్లో బ్యాంగిల్స్ మంచిగానే కలెక్షన్ ఉంది, టెంపుల్ మేడ్ మంచిగానే ఉండింది. సో అందుకని అయితే నాకైతే ఎన్నిసార్లు చూసినా, ఎన్ని బ్యాంగిల్స్ చూసినా కొత్తగానే అనిపిస్తే తనివి తీరట్లా. నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ కలెక్షన్ అయితే, యాంటిక్ అండ్ టెంపుల్ మేడ్ బ్యాంగిల్స్ అయితే. ఎందుకంటే మనకి ఆబ్వియస్లీ కొత్తగా వస్తున్న కొలది అనిపిస్తుంది కదా మంచి మంచి మోడల్స్ చూస్తూ ఉంటే. నాకు ఎందుకో చాలా బాగా నచ్చినాయి, చాలా యూనిక్ అనిపించినాయి కొన్ని పర్టికులర్ బ్యాంగిల్స్. మీకు ఇందులో ఏం నచ్చినాయి అనేది కింద కామెంట్ చేయండి. చాలా బాగున్నాయి కదా. సో చెప్పాను కదా, డిఫరెన్షియేషన్ అంత ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు ఎవరైనా గోల్డ్ పర్చేజ్ చేసుకునే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి దుబాయ్లో. థ్యాంక్ యూ సో మచ్. కొత్త వీడియోతో మళ్ళీ కలిసేద్దాం. నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూనే ఉంటున్నాను, పెడతాను కూడా 2 డేస్కి ఒకసారి. స్టే ట్యూన్ ఫర్ సోకాల్ సుధా. పాత వీడియోస్ చూస్తూనండి, కొత్త వీడియోస్ చూస్తూనే ఉండండి. లైక్ హైప్ ఇచ్చేసారని అనుకుంటున్నాను. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బై, సబ్స్క్రైబ్.